హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. ఫాదర్ ప్లేస్ అని సింపుల్ గా మెన్షన్ చేసిన విశ్వక్ మాటలతో మయూరి గారి మనసంతా చేయి పట్టి కిలికినట్టు ఏదోలా అయిపోతే ఇల్లంతా పరికించి చేస్తూ కామ్ గా బయటకు వెళ్ళిపోయారు. డ్రెస్ చేంజ్ చేసుకొని ఫార్మల్స్ లోకి కిందకి వచ్చిన విశ్వక్ గారు మయూరి గురించి అడిగితే గార్డెన్ లో ఉన్నారు అని చెప్పడంతో వెతుక్కుంటూ వెళ్ళి, మయూరి, ఏం చేస్తున్నావు ఇక్కడ? నాకు 2 అవర్స్ బ్యాగ్నే తెలిసింది. నువ్వు అకాడమీలో ఉన్నావని చెప్పలేదు. ఫ్రెష్ అవ్వకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నావు అంటూ పక్కనే కూర్చున్నారు విశ్వక్. గార్డెన్ మొత్తం రకరకాల పూల మొక్కలతో పచ్చగా, చల్లగా, ఆహ్లాదంగా ఉన్న మయూరి గారి మనసులోని ఆలోచన మాత్రం అందుకు విరుద్ధంగా చాలా ఇరుకుగా, ఊపిరాడనట్టుగా ఉంది. ఆమె సైలెన్స్ కి విశ్వక్ మళ్ళీ ఒకసారి, ఫ్రెష్ అయ్యిరా మయూరి అంటూ చెప్తే, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ విశ్వక్, యూ క్యారీ ఆన్ అన్నారు ముభావంగా. సడన్ గా ఏమైంది మయూ అంటూ మణికట్టు తాకి చూస్తూ ఉంటే, బావున్నాను అంటూ బరువు నిండిన కళ్ళతో లోతుగా చూస్తూ ఉంటే, కమాన్ మయూరి, పాత విషయాలు తీసుకురాకు. ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అండ్ వెరీ హ్యాపీ విత్ మై లైఫ్ అంటూ ఏదో చెప్తూ ఉంటే, రుద్రని చూడగానే ఒక తండ్రిలా ఫీల్ అయ్యారు. అలా నీకోసం ఒక కొడుకు కావాలని ఎప్పుడూ అనిపించలేదా? నాట్ ఓన్లీ ఎ సన్, ఈవెన్ ఏ డాటర్ అని పాయింట్ చేస్తూ ఉంటే అది పట్టించుకోకుండా నవ్వుతూ, నీకు మైత్రి నచ్చినట్టుంది అంటూ గుర్తు చేసి ఆ సిచ్యువేషన్ డైవర్ట్ చేయడానికి చూశారు విశ్వక్. నువ్వు ఎప్పుడు ఇంతే విశ్వక్, ఐ రియల్లీ హేట్ యూ అంటూ మయూరి చెప్తూ ఉంటే, బట్ ఐ లైక్ యూ సో మచ్ ఇన్ దిస్ వే అంటూ చెప్తున్న విశ్వక్తో, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అంటూ ఎమోషనల్ అవుతూ విశ్వక్ హ్యాండ్స్ రెండు చేతిలోకి తీసుకొని ముఖానికి ఆంచుకుంటే, వాట్ అబౌట్ మైత్రి అండ్ రుద్ర అంటూ అడిగారు విశ్వక్ నవ్వుతూ. రుద్ర పేరు వినగానే కళ్ళు పైకెత్తి పొడిచినట్టు చూస్తే ఆ ఒక్క చూపుకి అర్థమైనట్టు, ఓకే, లీవ్ ఇట్, వాట్ అబౌట్ మైత్రి అని మళ్ళీ అడుగుతూ ఉంటే, షీఈస్ గుడ్ అండ్ ఐ లైక్ హర్ స్పీడ్ అంటూ కాంప్లిమెంట్స్ తో ఆ రోజుని గుర్తు చేసుకున్నారు మయూరి. డాన్స్ నేర్పించాలి అనుకుంటున్నావా అంటూ వెక్కిరింపుగా అడిగిన విశ్వక్ ని లిటిల్ బిట్ సీరియస్ గా చూస్తూ, వై నాట్, నేను ఆల్రెడీ చెప్పాను, తనకిష్టమైతే అన్నీ నేర్పిస్తాను అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పి, వస్తుందా అంటూ అడిగారు క్యూరియస్ గా. ఐఎమ్ సారీ, తనకిక్కడ తన ఫ్యామిలీతో ప్రాబ్లం ఉంది. రుద్ర, ఐరా అండ్ చేతన్ వస్తున్నారు. బట్ లాస్ట్ మినిట్లో శేఖర్ డ్రాప్ అయ్యాడు అంటూ వివరాలు చెప్పి, నువ్వు శేఖర్ పట్వాణిని చూడలేదు కదా, హీఈస్ ఎ న్యూరాలజిస్ట్, రుద్ర ఫ్యామిలీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ డాక్టర్ ఆల్సో అంటూ డీటెయిల్స్ చెప్తూ ఉంటే అందరి గురించి అడిగి తెలుసుకున్న మయూరి రుద్ర పేరు కూడా తీసుకురాలేదు. ఫస్ట్ టైం టీవీ స్క్రీన్ మీద రుద్రని చూసినప్పుడు ఒక ఆత్మీయుని చూసిన ఫీలింగ్ కలిగింది నాకు. బట్ నీకు ఒక శత్రువుని చూసిన ఫీలింగ్ అని రుద్ర గురించి కార్నర్ చేస్తూ ఉంటే, నీ అంత మంచి మనసు కాదు నాది అని ఒక్కటే మాటగా చెప్పి, ఏం పని మీద వస్తున్నారు అంటూ అప్పటి వరకు క్యాజువల్ గా సాగిన డిస్కషన్ ని సీరియస్ గా మార్చేశారు మయూరి. ఒక 2 మంత్స్ ఇక్కడే ఉంటారు. కుదిరితే ఏదైనా విలేజ్ అడాప్ట్ చేసుకుని ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. సరౌండింగ్ విలేజెస్ లో మెడికల్ క్యాంప్ కూడా అనుకుంటున్నారు అంటూ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు విశ్వక్. నాట్ బ్యాడ్ విశ్వక్, హీ హ్యాస్ ఏ గుడ్ బిజినెస్ స్ట్రాటజీ. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కి 5 మెంబర్స్ కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాడు. అండ్ నౌ మెడికల్ క్యాంప్స్, ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ విలేజ్ అడాప్షన్, వీటి పేరుతో ఎంటైర్ విలేజెస్ ని తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ల్యాండ్ మాఫియా అండ్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ గ్రోత్ స్కెచ్. గవర్నమెంట్ నుంచి ట్యాక్స్ ఎగ్జెంప్షన్, సొసైటీలో మంచి పేరు. ఇది ఇలాగే గ్రో చేసుకుంటే స్లోగా పాలిటిక్స్ లో కూడా ఎంటర్ అవ్వచ్చు. జనాలు తన చేతిలో ఉంటారు. తరతరాలను తన కాళ్ల కింద తొక్కి పెడుతూ కోటలు కట్టచ్చు. అందరిలానే చాలా గ్రేట్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. గుడ్ విజనరీ అంటూ తన క్లారిఫికేషన్ ఇచ్చిన మయూరి లేస్తూ ఉంటే కూర్చుని ఉన్న విశ్వక్ తల గిర్రును తిరుగుతోంది. హౌ కుడ్ ఇట్ బి పాసిబుల్ మయూరి? నేను ఎన్ని పాయింట్స్ చెప్తే దానికి డబుల్ నెగిటివ్ పాయింట్స్ ఫ్రేమ్ చేసుకున్నావు. హౌ అంటూ ఆశ్చర్యానికి మించిన అతిశయోక్తితో అడుగుతూ ఉంటే,
జీవితం అన్నీ నేర్పిస్తోంది విశ్వక్ అంటూ సింపుల్గా ఏ భావం లేని నవ్వుతో చెప్పి, నీలాంటి వ్యక్తిని నేను ఇప్పటి వరకు చూడలేదు. యు ఆర్ రియల్లీ ఏ గుడ్ పర్సన్. ఇప్పటికైనా నీ జీవితం గురించి ఆలోచించుకో అంటూ చెప్పి నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోతే, కనిపిస్తున్నంత వరకు మయూరి మీద నిలిచిన విశ్వక్ చూపు తను కనుమరుగయ్యాక మొక్కల మీదకు మళ్ళింది. నోరు తెరిచి ఏది చెప్పలేని మొక్కలను, జంతువులనే అత్యంత జాగ్రత్తగా, అపురూపంగా చూసుకునే మయూరికి మనుషుల విషయంలో మాత్రం పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయిన వైరాగ్యం. విశ్వక్ను చాలాసేపు అదే ఆలోచన అక్కడి నుంచి కదలనివ్వలేదు. కడుపులో తిప్పుడు, గొంతులో వికారం క్లియర్ చేసుకుని బయటకు వచ్చిన శిఖర్కి రూమ్లో మైత్రి కనిపించక కిందకు వస్తే పనమ్మాయితో చేయి కట్టు కట్టించుకుంటోంది మైత్రి. అది చూడడమే సీరియస్ అయిన శిఖర్, ఏం చేస్తున్నావు అంటూ ఒక్క ఉదుటిన మీదకొస్తే భయపడి లేచిన పనమ్మాయి వెంటనే లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకు బావగారు అంత కోపంగా అరుస్తారు అంటూ పరిగెత్తిన పనమ్మాయి కోసం లేచి వెళ్తూ ఉంటే చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి, ఏంట్లో నేనొకడున్నానన్న విషయం మర్చిపోయావా? దిస్ ఈజ్ మై వర్క్ అండ్ యు ఆర్ మై రెస్పాన్సిబిలిటీ అంటూ ఇంగ్లీష్లో క్లాస్ పీకుతూ ఉంటే, నాకు అర్థం కావటం లేదు బావగారు, తెలుగులోనో హిందీలోనో చెప్పండి అంది చెవి వెనక గోక్కుంటూ. కోపంగా సోఫాలోకి తోసి ఎదురుగా ఫ్లోర్ మీద కూర్చుని పిచ్చి పిచ్చిగా పిచ్చి ముడులు వేసి కట్టిన కట్టుని ఓపెన్ చేస్తూ ఉంటే, "స్, నొప్పి అంటూ టక్కున చెయ్యి వెనక్కి తీసుకుంది మైత్రి. ఎప్పటిలా ఆడుతుందని యమ సీరియస్ గా చూస్తే నెమ్మదిగా చెయ్యి ముందుకు పెట్టింది. వాళ్ళిద్దరిని గమనిస్తున్న వర్కర్ నెమ్మదిగా దగ్గరికి వచ్చి, శిఖర్ బాబు, మీ దగ్గర నుంచి కిందకు వస్తూ ఉంటే గుమ్మానికి చేయి కట్టుకొని కట్టు కదిలి రక్తం కారుతూ ఉంటే తీసి మళ్ళీ కడుతున్నా బాబు అంటూ వివరం చెప్పి వెళ్ళిపోతే, తను దాటేయాలనుకున్నది పనమ్మాయి పని కట్టుకుని ముందుకు తెచ్చిపెట్టడంతో గట్టిగా కళ్ళు బిగించి తల దించుకుంది మైత్రి. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా అంటూ సీరియస్ అయిన శిఖర్ బాబు ఫాస్ట్ గా కట్ ఓపెన్ చేస్తే, నిన్న జరిగిన బుల్లెట్ గాయం వెంటనే ఒత్తిడి తగలడంతో మళ్ళీ బ్లీడింగ్ అవుతోంది. అది చూస్తున్న శిఖర్, స్వెల్లింగ్ తగ్గడానికి ఇంకా 2 డేస్ పడుతుంది. కండను చీల్చిన గాయం అంత చిన్నదేమి కాదు, నొప్పి తెలియకుండా ఉండడానికి అంటూ చెప్తూ ఉంటే కళ్ళు పత్తికాయల్లా చేసుకుని చూస్తున్న మైత్రిని అలాగే రూమ్ కి తీసుకెళ్లి సీరియస్ గా క్లాస్ పీకుతూ గాయం కంప్లీట్ గా క్లీన్ చేసి మళ్ళీ డ్రెస్సింగ్ చేసి బ్యాండేజ్ వేసిన తర్వాత ఇంజెక్షన్ లోడ్ చేస్తూ ఉంటే, బావగారు అది మాత్రం వద్దు అంటూ టక్కున లేచి నుంచుంది మైత్రి. ఇప్పటి వరకు తీసుకున్న నొప్పి కన్నా ఎక్కువ ఉండదు. సైలెంట్ గా కూర్చుంటావా, కట్టేసి చేయమంటావా అంటూ కొట్టినట్టే అరవడంతో బిగదీసి కూర్చున్న మైత్రి గట్టిగా కళ్ళు మూసేసుకుంటే నిమిషం తర్వాత, నిజంగానే గుమ్మం తగిలిందా అంటూ వినిపిస్తున్న ప్రశ్నకి తాటికాయలా తల నిలువుగా తిప్పుతున్న మైత్రి నెత్తి మీద గట్టిగా వేళ్లతో పొడిచి, డాక్టర్ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు, ఆ అబద్ధానికి ఒక ఇంజెక్షన్ వేస్తాను అంటూ బెదిరించడంతో, వద్దొద్దు, మంచం మీద పడిపోయాను అంటూ భయంతో నిజం బయటకు కక్కేసి అదే బెదురుతో కళ్ళు తెరిచి, నాకు ఇంజెక్షన్ అంటే భయం కాదు, అది వేస్తూ ఉండగా మా నాన్నమ్మ చనిపోయింది, అప్పటి నుంచి అదంటే నాకు ఇష్టం ఉండదు, అది మాత్రం వద్దు బావగారు అని మూతి గుండ్రంగా చుట్టి బతిమాలుతూ ఉంటే, అయిపోయింది అంటూ సిరెంజ్ డస్ట్బిన్ లో పడేసి తన ఎదురుగా ఫ్లోర్ మీద కూర్చొని మోకాళ్ళ మీద చేతులు నిలిపేసరికి టక్కున కాళ్ళు పక్కకు తీసేసింది మైత్రి. పారాయి అన్న భావం 10 సెకండ్లు ఓపిక పట్టకుండా చూపించిన మైత్రిని మరొకసారి ఇష్టంగా చూస్తూ పూర్తిగా ఫ్లోర్ మీద మఠం వేసుకున్నాడు శిఖర్. ఆ దగ్గరతనానికి చైర్ వెనక్కి తోసుకుంటూ, నా చిన్నప్పటి నుంచి అందరి మీద బాబు కోపంగా అరుస్తూనే ఉంటారు, ఆ తర్వాత ఏం అవసరమైనా వెంటనే అడుగుతారు. అరిచినప్పుడున్న కోపం అడిగేటప్పుడు ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి ఉండదు. కానీ అరిపించుకున్న మేమందరం ఎప్పుడూ నవ్వుతూ ఏమీ లేనట్టే ఉంటాం. మేమేడ్చినా, బాధపడుతున్నట్టు కనిపించినా ఇంటికి మంచిది కాదు అని నానమ్మ, అమ్మ, అత్త అందరూ చెప్తారు. ఇదంతా ఆడవాళ్ళకు మామూలే. బాబుకి మేం సంతోషంగా కనిపించకపోతే ఇంకా అరుస్తారు. సంబంధం లేకపోయినా ఇంట్లో అందరినీ అరుస్తారు. తినడం మానేస్తారు. అందుకే మేము ఎప్పుడూ నిశ్శబ్దంగా నవ్వుతూ ఉంటాం. నాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు. అయిన వాళ్ళని వరుస పెట్టి కాని వాళ్ళని అన్నయ్య అని పిలవడం కూడా అలవాటు. రుద్ర అన్నయ్యకి వదినంటే ఇష్టం. ఆ వరుసలో మిమ్మల్ని బావగారని పిలుస్తున్నాను. అంతకు మించి నా పిలుపులో గాని, నా నవ్వులో గాని, నా కలుపుగోలుతనంలో కానీ ఎటువంటి దగ్గరతనం లేదు అంటూ నెమ్మదిగా, సూటిగా
శిఖర్ మొహం చూసి చెప్తూ ఉంటే ప్రాణం పోతున్నట్టు అనిపించింది డాక్టర్ బాబుకి. తప్పుగా అనుకోవద్దు బావగారు. దగ్గరగా వచ్చి దూరంగా పోతే చాలా బాధగా ఉంటుంది. నా వల్ల ఆ బాధ ఎవ్వరికీ ఉండకూడదు అంటూ కారణం వివరించి, ఈరోజు మంచిగా భోంచేసి విశ్రాంతి తీసుకోండి. కడుపు నొప్పి తగ్గిపోతే అన్నయ్య దగ్గరికి వెళ్ళొచ్చు అంటూ వెళ్ళడానికి లేచింది. ఇంకొక క్షణమైతే గడప దాటేదే. కానీ ఇంతలో కుడి చేతిని బిగించి లాగిన ఫోర్స్‌కి రివ్వున వెనక్కి వచ్చి రౌండ్ తిరుగుతూ శిఖర్ గుండె మీద వాలింది. తమాయించుకునే లోపే గుండెల మీదకి చేరిన మైత్రి చుట్టూ గాఢంగా చేతులతో బిగిస్తూ మెడ వంపున ముఖం తుర్చాడు శిఖర్. శరీరమంతా అతని చేతుల్లో చిక్కుకుపోయి కదలటానికి కూడా లేని విధంగా ఎరుక్కుపోయిన మైత్రి మొదటిసారిగా ఒంటి మీద తెలుస్తున్న మగవాడి స్పర్శకు పూర్తిగా చలనం మర్చిపోతే, ఈ క్షణం దక్కించుకోకపోతే ఇక ఎప్పటికీ దక్కదన్న ఆరాటం, ఆత్రం శిఖర్లో. అది మొత్తం బిగి కౌగిలిలో చూపిస్తూ ఇద్దరి మధ్యలో గాలి కూడా స్థానం లేనంత గట్టిగా మైత్రిని తనలోకి హత్తుకున్నాడు. ఎయిర్పోర్ట్ బయట వెయిట్ చేస్తున్న మనిషిని చూడగానే గుర్తుపట్టింది ఐరా. లాస్ట్ టైం రుద్రను గైడ్ చేసిన విశ్వక్ మనిషి కావడంతో, మనం డైరెక్ట్గా వెళ్ళటం లేదా అంటూ అడుగుతూనే చేతులు ఊపుకుంటూ వెళ్తున్నదే లగేజ్తో చెరో పక్కన పట్టనట్టే వెళ్తున్న రుద్ర చేతన్ ట్రావెల్ బ్యాగ్స్ ని గమనిస్తూ వెనక్కి తిరిగి చూసింది. వదిలేసిపోతున్నావు, అక్కర్లేదా అన్నట్టు తన ట్రావెల్ బ్యాగ్ ఎదురు చూస్తూ ఉంటే, తీసుకురారా అంటూ నిలబడిన చోటు నుంచే పాప గొంతు చించుకుని అరుస్తూ ఉంటే వినిపించినట్టే వెళ్ళి ఇద్దరూ కారెక్కేశారు. కావాలని చేస్తున్నారు అంటూ కచ్చిగా పళ్ళు బిగించి తిట్టుకుంటూ తనలో సగం ఉన్న ట్రావెల్ బ్యాగ్, అదనంగా పోర్టబుల్ బ్యాగ్ ప్లస్ హ్యాండ్ బ్యాగ్ ని ఈడ్చుకుంటూ వచ్చేసింది హైరా కుట్టి. హ్యాండ్ బ్యాగ్ చంకనేసుకొని రొప్పుతూ ఉంటే మిగతావి డ్రైవర్ డిక్కీలో పడేయడంతో కారు ఫ్రంట్ సీట్ లో కూర్చున్న ఐరా పాపకి రుద్రబాబు ఫోన్ లో బిజీగా, చేతన్ మ్యూజిక్ లో బిజీగా మునిగిపోయి కనిపిస్తూ ఉంటే, ఎక్కడికి వెళ్తున్నావు అంటూ గొంతు చించుకొని అరుస్తూ ఉన్నా ఇద్దరి నుంచి ఆన్సర్ లేదు. ఇంతలోనే కార్ స్టార్ట్ అయితే ఇద్దరి సైలెన్స్ తో ఫుల్ ఇరిటేట్ అయిన ఐరా పాప, మిస్టర్ డ్రైవర్ ప్లీజ్ స్టాప్ ద కార్ అంటూ రాయల్ గా ఆర్డర్ వేస్తే, డ్రైవర్ ప్లేస్ లో ఉన్న విశ్వక్ మనిషి వెనక్కి తిరిగి చూశాడు. మన బీస్ట్ బాబు నుంచి ఎటువంటి సిగ్నల్ లేకపోవడంతో కార్ బ్రేక్ వేయకుండా ముందుకు తీసుకుపోతూ ఉంటే ఇక తిక్కరేగి రుద్ర మీద పడి ఫోన్ లాక్కుని శేఖర్ కి ఫోన్ కొట్టింది. ఈ కయ్యాలాటలో చేతన హెడ్ ఫోన్స్ గుంజుకొని విసిరి కొడితే, "ఓసే శాడిస్ట్, ఏం వచ్చిందే నీకు?" అంటూ టాప్ లేచిపోయేలా చేత నరుస్తూ ఉంటే రుద్ర మీద కళ్ళు నిలిపి, మీరిద్దరూ డెఫ్ అండ్ డమ్ అనుకున్నా, నాట్ బ్యాడ్, ఆర్గన్స్ కరెక్ట్ గానే వర్క్ చేస్తున్నాయి అంటూ పాయింట్ చేస్తూ ఉంటే మన బీస్ట్ బాబులో ఏ రియాక్షన్ లేదు. ఇంతలోనే కావ్య నుంచి చేతన్కి ఫోన్ రావడంతో ఐరా పాప మీద ఉడికిపోతున్న వేడితో ఫోన్ గొంతు నొక్కేసి పాకెట్లోకి తోసేసిన చేతన్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఇద్దరిని వెక్కిరిస్తున్న ఐరాని సెగలు కక్కుతూ చూస్తున్నాడు. ఫోన్ రింగ్ సౌండ్ కి సెన్స్ తెలుసుకున్న శిఖర్ తన చేతుల్లో బందీగా మారిన మైత్రిని నెమ్మదిగా వదిలి ఫోన్ కోసం వెతుకుతూ ఉంటే టేబుల్ మీద కనిపించింది ఫోన్. కదలకు, మాట్లాడాలి అంటూనే మైత్రి ఫోర్ హెడ్ కి కిస్ ఇచ్చి ఫోన్ తీసుకోవడానికి కదిలితే మగవాడి స్పర్శ నుండి విడిపడి శిఖర్ గొంతు వింటూనే ఈ లోకంలోకి వచ్చిన మైత్రి క్షణం తానున్న పొజిషన్ గమనించుకుంటూ వేగంగా ఉరకడానికి చూస్తూ ఉంటే రెప్పపాటు కాలంలో ఫోన్ తీసుకొని వేగంగా వచ్చి డోర్ క్లోజ్ చేసిన సౌండ్ కి బెదిరిపోతూ తడబడుతూ ఆగిన మైత్రిని మీదకి లాక్కొని, కదలొద్దని చెప్పానా అంటూ గద్దించేసరికి ఆ కోపానికి కళ్ళల్లో నీళ్లు తిప్పేస్తూ భయపడుతోంది మైత్రి. ఓసే తింగరపాలెం, ఏడవకు, ఒక్క నిమిషం ఉండు, మీ అన్న ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడాలి అంటూనే ఫోన్ ఆన్సర్ చేస్తే బెదురు భయంతో పాటు శేఖర్ చేతిలో మళ్లీ చిక్కిన ఇబ్బందికి మైత్రి కళ్ళల్లో కన్నీళ్లు ఆగకుండా జారిపోతూనే ఉన్నాయి. అన్నయ్య, వీళ్ళిద్దరూ కలిసి నన్ను నేర్పిస్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పట్లేదు, పైగా డ్రైవర్ ప్లేస్ లో ఒక కిడ్నాపర్ ని పెట్టారు, నీకన్నా తెలుసా లేక పోలీసులకి ఫోన్ చేయనా అంటూ వెనకున్న వాళ్ళని బెదిరిస్తూ పక్కనే ఉన్న వారిని భయపెడుతూ ఫోన్ లో ఉన్న శిఖర్ను దబాయిస్తున్న ఆ మూమెంట్ లో చెప్పకుండానే కార్ బ్రేక్ పడింది. క్యూట్ గా బబ్లీగా అన్నయ్య అని ముద్దు ముద్దుగా కంప్లైంట్ చేస్తున్న ఐరా ఇన్నోసెంట్ పర్ఫార్మెన్స్ కి చేతన్ ఇంకా రుద్ర ఇద్దరూ రెప్పవాల్చని కళ్ళను ఐరా మీదే నిలిపారు. కార్ ఆగినందుకు విన్నింగ్ ఫీల్ తో నవ్వుతూ ఇద్దరికి కన్ను కొట్టిన ఐరా కుట్టితో, ఒకసారి ఫోన్ వాడికిస్తావా అంటూ సహనంతో అడిగిన శిఖర్ చెప్పడంతో మన ఐరా బేబీ ఫోన్ రుద్రకి ఆఫర్ చేస్తూ ఉంటే స్ట్రైట్ గా స్టిఫ్ గా కూర్చున్న మన బీస్ట్ బాబు కదలకుండా కూర్చుంటే చెయ్యి ముందుకు రాలేదు.
ఇంకా ఫేస్ లో కూడా ఎటువంటి చేంజ్ కూడా లేకుంటే ఇద్దరిని మార్చి మార్చి చూస్తున్నాడు చేతన్. ఓవర్ చేస్తున్నావు అని అంటూ హెచ్చరిస్తూనే ఉంటే రెస్పాన్స్ లేని రుద్రని కొర కొర చూస్తూ ఇంకా చేస్తాను అంటూ ఫిక్స్ అయిన నైరా, అనయ్య నీ ఫ్రెండ్ బాడీ పార్ట్స్ ఫ్రీజ్ అయ్యాయి, ఫోన్ తీసుకోవడానికి రాదు, బ్రీత్ తీసుకోవడానికి కూడా కదలటలేదు, నీ జూనియర్ ఉన్నాడు ఓకేనా అని రెట్టించి అడుగుతూ ఉంటే, ఓసే మెంటల్ దానా, ఆ బుర్రలో ఏం దూరిందే, ఫస్ట్ నీ పిచ్చికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అంటూ కచ్చిగా పళ్ళు నూరుతున్నాడు చేతన్. చెల్లెమ్మా, నా పాలిట బంగారు తల్లివిరా నువ్వు. నా బావగాడు జీడిపాకంలో బిగుసుకుపోయాడు, వాడు కదలడు కాని నువ్వు నీ బంగారు చేతులతో స్పీకర్ ఆన్ చే తల్లి అంటూ చెప్పడమే స్పీకర్ ఆన్ చేసిన ఫోన్ కార్ సెంటర్లోకి వచ్చేలా పట్టుకుని, అన్నయ్య ఇద్దరు బుద్ధ విగ్రహాలకి చెవుల్లో బూజులు వదిలిపోవాలి అంటూ గట్టిగా చెప్తుంటే, తప్పకుండా చెల్లెమ్మా అని సున్నితమైన గొంతుతో అతి స్ట్రాంగ్ గా ప్రామిస్ చేసి, ఈ రోజు నుంచి లాస్ట్ డే వరకు నీ పాదం మీద పుట్టుమచ్చనై నీ కోసమే చెల్లెమ్మాయి అన్న అని ఒక ఫ్లోలో చెప్తున్న శేఖర్ ఎమోషన్స్ కి అతని చేతుల్లో చిక్కుబడిన మైత్రి నెమ్మదిగా కళ్ళు పైకెత్తి వింతగా చూస్తూ ఉంటే ఆ కళ్ళల్లో పక్కేసుకొని పడుకుండిపోతూ ఫోన్లో స్పీకర్ పగిలిపోయేలా గొంతు చించుకున్నాడు శిఖర్. ఊరికి సరిపడా ఇద్దరున్నారు, ఒక్క ఆడపిల్లను, అందులో నా బంగారు చెల్లిని హ్యాండిల్ చేయలేకపోతున్నారా? నా ఫ్యూచర్ పెళ్ళంతో మాట్లాడుకోవాలి. దిస్ ఈజ్ మోస్ట్ ప్రెషియస్ మూమెంట్ ఇన్ మై లైఫ్. నిమిషానికి ఒకసారి ఫోన్ చేసి నన్ను కెలకుండా మీరు హ్యాండిల్ చేసుకుంటారా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమంటారా అంటూ జూనియర్ డాక్టర్ కన్నా దారుణంగా బెదిరిస్తున్న సీనియర్ డాక్టర్ కష్టానికి ఇక కట్టుకుని కూర్చోలేక పడి పడి నవ్వుతూ కారు దిగేశాడు రుద్ర. కోపాన్ని మించి మాటల కందని వింతలా కదలాడుతున్న శిఖర్ ఎమోషన్ కి మైత్రి బెదురుగా తన గుండెల్లోకి మొహం దాచుకుంటే గట్టు తెంచుకున్న గోదారమ్మల ఒక్కసారిగా ఎగిరి దూకుతున్నట్టు గలగల నవ్వుతున్న రుద్ర మోము చూస్తూ మై మర్చిపోయి అడ్డంగా కూర్చున్న సీట్ కి చేతిని అడ్డేసుకుని గంట నిలిపి ఆదమరిచిన ఐరా పాప చేతిలోని ఫోన్ వదిలేసింది. ఈ లోకాన్ని విడిచిన డాక్టర్ పాప ఆదమరుపుకి వెనక నుంచి చేతన్, ముందు నుంచి డ్రైవర్ ఒకేసారి కార్ దిగేస్తే రుద్ర నవ్వు వినడమే కాల్ కట్ చేసి ఫోన్ విసిరేసిన శిఖర్ తన నుంచి భయపడి పారిపోవడానికి ప్రయత్నించి మళ్ళీ తనలోకి చొచ్చుకుపోయిన మైత్రి మొహం దోసిట్లోకి తీసుకుని, ఓసై తెంగరపాలెం, అర్థమవుతుందా? నిన్నే కాదు నీ వాళ్లను కూడా భయపెట్టగలను. నేను బ్రతికున్నంత వరకు నువ్వు నటించే అవసరం, బ్రతకడానికి భయపడే పరిస్థితి ఖచ్చితంగా రానివ్వను అంటూ చెదిరిపోయిన నుదురు మొత్తం పరుచుకున్న వెంట్రుకలను సున్నితంగా వేళ్లతో తప్పిస్తూ అక్కడ పెదవులద్దితే కళ్ళ నిండా నీళ్లతో మౌనంగా మిగిలిపోయింది మైత్రి. నేను తోయడం వల్లే గాయం రేగి బ్లీడింగ్ అయింది, కానీ నా పేరు తెలియదు. కవర్ చేయడానికి అబద్ధం చెప్పావు. కడుపు నొప్పంటే పరాయి వైనైనా తిట్టి మరీ మందు పట్టావు. పెళ్లి మాటలు అనుకున్నప్పుడు నీ మొహంలో అందం చూశాను. ఇప్పుడు నీ మనసులోని అందం, నీ కుటుంబం మీద నీకున్న అభిమానం అన్నీ కనిపిస్తున్నాయి. నా కోసం, నా వారి హ్యాపీనెస్ కోసం అబద్ధాలు చెప్పాను. బట్ నీలా పక్కవారి సంతోషం కోసం నన్ను బాధ పెట్టుకుంటూ ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదు. తల్లకిందులుగా తపస్సు చేసినా నీ అంత బాగా అర్థం చేసుకునే బంగారం నాకు ఈ జన్మకి దొరకదు. నీతో కొట్టించుకునే మొగుడు కావాలని కదా నీ కోరిక. డైలీ కొట్టించుకుంటా. పెళ్లి చేసుకో నన్ను. తెలియకుండానే చాలా చేరిపోయావు నాలోకి. సడన్ గా దూరం పెడుతూ ఉంటే నాకు నేనే నచ్చటం లేదే. నీకు ముందు ఏ అమ్మాయిని పెళ్లి ఆలోచనతో చూడలేదు, ఇక మీదట కూడా చూడలేను. ఇది నువ్వు మాత్రమే. అంత గట్టిగా అతుక్కుపోయావు. పెళ్లి చేసుకోవా నన్ను అని గోముగా అడుగుతూ, ఈ అద్దాల కళ్ళతో నిన్ను నెత్తి మీద పెట్టి చూసుకుంటాను అని కళ్ళ నిండా ప్రాణం నింపి మైత్రి రూపం నిలిచిన మనసుని ఆమె పాదాల చెంత నిలిపాడు శిఖర్. మరి అందమైన ఈ శిఖర్ ప్రపోజల్ కి మైత్రి సమాధానం ఏమిటి? అసలు మైత్రి మనసులో శిఖర్ పై ఉన్న అభిప్రాయం ఏమిటి? నిజంగానే తన మనసులో శిఖర్ పై ఎటువంటి ప్రేమ లేదా, లేక కుటుంబం కోసం ఉన్న ఇష్టాన్ని వదులుకుంటుందా? బీస్ట్ బాబులోని సంతోషాలను బయటకు తీస్తున్న మన ప్యారెంట్ బ్యూటీకి తనలోని అల్లరి బాబును కూడా పరిచయం చేస్తాడా? మయూరికి ఎందుకు రుద్రపై సదభిప్రాయం కలగడం లేదు? ఈసారి మీటింగ్ లో రుద్ర దాన్ని పూర్తిగా మార్చేస్తాడా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.